ఉమా, గోపి, నాని, చంద్ర, నిద్ర లేకుండా ఉంది కాబట్టి బాగా గొంతంతా నొప్పిగా ఉంది, గొంతు కూడా రాసిపోయింది కాబట్టి ముఖ్యమైన విషయాలు మీ ప్రాంతానికి చెప్పి మాట్లాడి ఆపేస్తానమ్మా. ఈ రోజు నా మీద నా పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరని తెలుసా అమ్మా? మంత్రి నారాయణ గారు. ఆయనేనమ్మా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ గుర్రాల మడుగు దగ్గర నుంచి అక్కడ దాకా కొన్ని నెలల పాటు నిద్ర లేకుండా చేసి కాలువల మీద తీసివేస్తాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను, భరోసా ఇచ్చాను. నేనున్న రోజులు మీ ఒక్క ఇల్లు కూడా తాకరు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ భరోసా ఇస్తున్నానమ్మా. జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు, అది తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరు. జగనన్న ముఖ్యమంత్రి అయి మీ అందరి ఆశీస్సులతో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ కూడా. ఆ పట్టా రేపు నేను కాదు కదా, ఇంకొకరు ఎవరైనా రాని, ఎవరు వచ్చినా ఆ పట్టా రిజిస్ట్రేషన్ పట్టా ఉంటే మీ ఇల్లును తాకేదానికి ఎవరికి ధైర్యం రాదని చెప్పి ఆ పట్టాను తీసుకువెళ్ళి బ్యాంకులోకి వెళ్ళినా మీకు లోన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సాయం చేయండి మమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మన ప్రభుత్వం వస్తే అన్నీ చేసుకోవచ్చు. మంత్రి నారాయణ గారిని మీరు కలవాలంటే కూడా ఎక్కడ పోయి కలుస్తారో కూడా తెలియని పరిస్థితి. కానీ మీరు నన్ను కలవాలంటే మీరు పిలిస్తే నేనే వస్తాను ఇక్కడికి. మీరు నా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదని మీ అందరికి కూడా తెలుసు. అది కానీ సాయం చేయండి అమ్మా. మీ అందరికి కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా. 2 ఓట్లు ఉంటాయి ప్రభాకరన్కి, మాకు 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకు వేసి సాయం చేయమని కోరుతా ఉన్నా.